ఉగాది పండుగ రోజు మేము ఏమేం చేసామో, మా ఉగాది పండుగ ఎలా జరిగిందో చూపిస్తాను రండి. పండుగ అంటేనే ముందుగా గుమ్మానికి మామిడాకులు ఉండాలి. తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలారా స్నానం చేసి దేవుడికి పూజ చేసుకొని దండం పెట్టుకోవాలి. ముందుగా ఇక్కడ ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాము. మా మామయ్య ఇక్కడ ఉగాది పచ్చడి చేస్తున్నారు. పచ్చడి చేయడానికి ముందు అందరం బొట్టు పెట్టుకొని, అందరం కంకణాలు కట్టేసుకొని, తర్వాత ఏ గిన్నెలోకి అయితే మనం పచ్చడి చేస్తామో ఆ గిన్నె కూడా బొట్లు పెట్టేసి కంకణం కట్టాలి. ముందుగా చింతపండు రసాన్ని అయితే తీస్తున్నారు. ఇక్కడ పులుపు కోసం చింతపండుని, తీపి కోసం బెల్లాన్ని, వగరు కోసం మామిడికాయని, చేదు కోసం వేప పువ్వుని, రుచి కోసం ఉప్పు కారాన్ని వేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. అసలైన ఉగాది పచ్చడి ఇది. ఈ 6 షడ్రుచులు ఉండాలి ఉగాది పచ్చడిలో. పచ్చడి చేయడం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టడం కోసం భక్షాలు, పూర్ణాలు, మామిడికాయ పులిహోర పెట్టేసుకొని నైవేద్యం పెట్టేసి లంచ్ కూడా చేసేసాము. లంచ్లోకి భక్షాలు, పూర్ణాలు, మామిడికాయ పులిహోర, వైట్ రైస్, చారు, దోసకాయ పప్పు, మామిడికాయ పచ్చడి చేసాము. మీరేం చేశారో కామెంట్